దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 165వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ, గుడివాడ, మచిలీపట్నం కూడా. దీంట్లో పండిత రమాబాయి గారి చరిత్ర చెప్పేసి, ఆమె ఏ పరిస్థితిలో ప్రభువును అంగీకరించిందో, ఆమె ఎలా ఆలోచించిందో అవన్నీ చెప్పుకుంటూ వచ్చి, రాజా రామ్మోహన్ రాయ్ గారు అని చెప్పి భారతదేశంలో ఒక పండితుడు, ఆయన యేసు ప్రభువుని అంగీకరించలేదు, కానీ ఆయన ఒక బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆయన కూడా కొంత కృషి చేశాడు ఈ యొక్క దురాచారాలను అరికట్టడంలో. ఆయన కూడా సంఘంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన జీవిత చరిత్ర చెప్పుకుంటూ వచ్చా. కొద్ది పాయింట్లు మిగిలినాయి. రాజా రామ్మోహన్ రావు గారి జీవిత చరిత్రలో మిగిలిపోయిన పాయింట్లు చెప్పేసి, తర్వాత విలియం కేరీ గారని ఆయన దగ్గరికి మనం వెళుతున్నాం. ఎందుకంటే మీ జ్ఞానం కోసం చెప్తున్నాం. ఇదంతా ఎప్పుడో జరిగినవి కావు ఇవి. ఆ అమ్మాయి పండిత రమాబాయి గారి చరిత్ర ఏమన్నాను, ఇప్పటికి 150 సంవత్సరాల క్రితం సుమారు ఇంచుమించు ఆ ప్రాంతాల్లో జరిగినాయి ఇవన్నీ. 150-200 సంవత్సరాల క్రితం ఇంకా జరిగినటువంటి ఈ యొక్క చరిత్రలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎప్పుడో పూర్వకాలంలో కావు. ఇవి తీసుకొస్తే వీటిల్లో ఈ జ్ఞానం ఉందని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజా రామ్మోహన్ రావు గారు కూడా, ఆయన ఎవరు ఏంటి అంటే, ఆయన రాజా అని ముందు ఎందుకు ఉంది అంటే, మామూలుగా రాజుగారేమో అనుకుంటాం, కాదు, వాళ్ళు జమీందారులు అంతవరకే. రాజా అనేది బిరుదు ఆయనకి. ఆయన ఢిల్లీ పాదుషా ఒక ఆయన ఇచ్చాడట. అది ఆ సందర్భం కూడా చెప్తా ఎందుకు ఇచ్చాడు. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ అనేది, రామ్మోహన్ రాయే ఆయన పేరు, రాజా అనేది బిరుదు. అందుకని రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నాం మనం. బెంగాల్ రాష్ట్రంలో వీళ్ళది బాగా ధనికుల కుటుంబం. ఎట్లా అంటే, వీళ్ళు ఎవరైతే రాజులుగా ఉన్నారో వాళ్ళకి పన్నులు వసూలు చేసేటువంటి జమీందారులు వీళ్ళు, కొంత పరగనాకి. అట్లా కాబట్టి వీళ్ళకు డబ్బు కొదవలేదు. జమీందారుల కుటుంబంలో ఉన్నాడు. ఆ యొక్క కుటుంబంలో ఆయన ఉంటుండగా ఈ యొక్క అనేక గ్రంథాలు అతను చదువుతూ అర్థం చేసుకుంటూ, అసలు దేవుడు ఎవరు అని ఆలోచించుకుంటే, ఒకే దేవుడు ఉన్నాడు మాట వాస్తవం అని చెప్పి ఆయన గ్రహించడం జరిగింది. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు వైపుకు వెళితే మరి వాళ్ళు అంతా తిరస్కరిస్తారు. కాబట్టి ఏదో బ్రహ్మ సమాజాన్ని పెట్టుకుని ఆ పేరు మీద ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు, అవతారాలు అన్నింటినీ నిరసించి ఆ పూజలన్నీ చేయకోకుండా, ఇదంతా వట్టిది, అసలు ఉన్న ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు, సృష్టికర్త, ఆయన బ్రహ్మ అనే పేరులో మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇది బ్రహ్మ సమాజం అని పెట్టుకోవటం జరిగింది. ఈ మాట అన్నందుకే, ఈ బ్రహ్మ సమాజం అని అట్లా అన్నందుకే, ఈ దేవుళ్ళు దేవతలందరినీ పూజ చేయకోకుండా ఆపేస్తున్నందుకే వాళ్ళకి అక్కడ చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చి పెద్ద ఒక వర్గంగా చీలిపోయారట. వీళ్ళ తల్లిగారే ఈమెకి వ్యతిరేక వర్గంలోకి వెళ్ళిపోయిందట. కాబట్టి వెళ్ళిపోయి ఆ రాజా రామ్మోహన్ రావుకి నా యొక్క భర్త సంపాదించిన ఆస్తిలో ఏది చిల్లిగా కూడా ఇవ్వను నేను అని చెప్పి వ్యాజ్యం వేసిందట. ఆ రకంగా ఆయన ఆస్తి అంతా వదిలేసుకున్నాడు. ఆయన మంచి పండితుడు, పర్షియా భాష బాగా వచ్చట. ఎందుకంటే వీళ్ళు ముస్లిం రాజుల కాలం నుంచి వీళ్ళ వంశం అంతా జమీందారులుగా ఉన్నారు. ఆ ముస్లిం రాజుల కాలంలో ఆ భాష పర్షియా భాష అట. ఆ ముస్లిమ్స్ పర్షియా భాష ఒకలాగానే ఉంటాయి కావచ్చు, ఆ భాష అట. కాబట్టి ఆయన బాగా అది వచ్చు. కాబట్టి ఆ రకంగా తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం జరిగింది తర్వాత కాలంలో. ఈయనకి ఈ భాషలన్నీ వచ్చు కాబట్టి ఇంగ్లీషు వారు వచ్చిన తర్వాత ఈయన్ని పర్సనల్ సెక్రటరీగా ఒక మంచి హోదాలో, ఒక కలెక్టర్ హోదాలో పెట్టుకున్నారు. ఈయన పూర్వం ముస్లిం రాజుల యొక్క శాసనాల పరిచయాలు ఉన్నటినన్నింటినీ ఇంగ్లీష్లో మార్చి వీళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఒక కలెక్టర్ హోదాలో పెట్టుకుని మంచి జీతభత్యాలు పెట్టుకున్నారు. కాబట్టి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తులన్నీ వదిలేసుకున్నాడు. ఈయన ఒకటే చెప్పాడు, దేవుడు ఆయన ఒకనే, ఈ దేశంలో ఈ పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కారు, అది అంతా కల్పన అని చెప్పేసి ఆయన రాజా రామ్మోహన్ రావు గారు చెప్పాడని చెప్పి, ఇదిగో కల్పన అంటావా ఇవన్నీ అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారవటం జరిగింది. ఇక ఆ వర్గం తయారైన తర్వాత ఎన్నో బాధలు పడటం జరిగింది. ఆస్తి అంతా వదిలేసుకున్నాడు, వచ్చేసాడు. తర్వాత వీళ్ళతో కలిసి, విలియం కేరీ వీళ్ళతో కలిసి పోరాడాడు. ఈ రాజా అన్న బిరుదు చెప్పే కదా, ఢిల్లీ పాదుషా అంటే ఇంగ్లీష్ వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత భారతదేశం, ఆ రాజవంశం అక్బర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ రాజవంశం
వాళ్ళు వాళ్ళకి సామంతులుగా అయిపోయారు. వాళ్ళకి రాజభరణాలని ఇచ్చేవాళ్ళు. ఇవి ఒకప్పుడు రాజులు కాబట్టి వీళ్ళకి సంవత్సరానికో నెలకెంత అని ఇచ్చేది గవర్నమెంట్. అది సరిపోవట్లేదు అని చెప్పి వాదించాలి బాబు అని చెప్పి ఈయన పిలిచి, ఎవరు ఆ యొక్క రెండో అక్బర్ అంటారంట ఆయన్ని, ఢిల్లీ పాదుషా, ఇదిగో మాకు ఇంగ్లాండ్ నుంచి వచ్చేటువంటి ఆ భరణం సరిపోట్ల, ఎక్కువ చేయాలని అంటే అప్పుడు ఈయన చక్కగా వాళ్ళ దగ్గర వాదించి వాళ్ళకి భరణం ఎక్కువ వచ్చేట్టు చేశాడు. అప్పుడు రాజా అనే బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగిందని చెప్పటం జరిగింది. ఇంకా అట్లా ఆయన చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఆ సతీసాగమనం, ఆ చట్టాలు అన్నీ తీసుకురావటమే కాక, ఆయన స్త్రీలకి అన్యాయం జరగకూడదని చెప్పి, ఎవరు కూడా ఒక పురుషుడు ఒక స్త్రీనే చేసుకోవాలి కానీ ఇంకొక స్త్రీని చేసుకోవటానికి వీల్లేదు అనేటువంటి చట్టం రావటానికి కూడా ప్రయత్నం చేశాడు. ఆయన కుమారులకి ఎవరైనా సరే ఒక భార్య కాక ఇంకొకరిని చేసుకుంటే వాళ్ళకి నా ఆస్తి కూడా చెందకూడదు అని చెప్పి విల్లు కూడా రాసి చనిపోవటం జరిగేదట. మరి ఆయన చరిత్రలో దాంతో అయిపోతుంది ఆయన చరిత్ర అది. ఈయన 1772 నుంచి 1842 వరకు జీవించాడు. అంటే విలియం కేరీ గారు ఈ 1834లో చనిపోయాడు. అంటే ఈయనకంటే ముందే ఆయన విలియం కేరీ గారు. రామ్మోహన్ రావు గారి సమాధి ఇక్కడ లేదు, ఇక్కడ బెంగాల్ రాష్ట్రంలో, అక్కడ ఇంగ్లాండ్లో ఉంది. ఎందుకు అంటే ఈ మాటలు చెప్పాడని. ఏ మాటలు? ఇక్కడున్న దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు కారు అన్నాడని చెప్పి, ఈయన ఏదో కొత్త మతం పెట్టాడు అన్నారని చెప్పి ఈయన చంపేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంగ్లాండు దేశానికి ఆ యొక్క ఇంగ్లీషు పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యులు అందరూ కలిసి ఇతన్ని ఇంగ్లాండ్ పంపించారు. ఇక నీకు ప్రాణ ప్రమాదం ఉంది బాబు, మీ వాళ్ళంతా కూడా కక్ష కట్టారు, నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పి తలదాచుకో అని చెప్పి ఇంగ్లాండ్కు పంపిస్తే ఆయన 31లో వెళ్ళాడు, 42 వరకు, అంటే 13 సంవత్సరాలు ఇంగ్లాండ్లోనే ఉండి, ఇంగ్లాండ్లో భారతదేశానికి ఏమైనా న్యాయం జరగాలని చట్టం రూపొందించాలన్నప్పుడు పార్లమెంట్లో ఈయన మాట్లాడేవాడట. ఈయనకు మంచి స్థానం కల్పించి కూర్చోబెట్టేవాళ్ళట పార్లమెంట్. ఇగో భారతదేశం నుంచి వచ్చేట ఒక మేధావి రాజా రామ్మోహన్ రాయ్ అని ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అభిప్రాయాలు తీసుకుందాం అని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఏదైనా చట్టం రావాలి అన్నప్పుడు అది అవును కాదు అన్నప్పుడు అక్కడ ఉండి అవన్నీ సమర్థించేవాడట. ఆ రకంగా అన్ని చట్టాలు రావటానికి ఆయన కృషి చేశాడు. అంతేకాకుండా మరి భారతదేశంలో ఈ సతీసాగమనం అనేది రూపుమాపిన తర్వాత కూడా అర్జీలు పెట్టేవాళ్ళట. ఏమని? అది మళ్ళీ అది పెట్టాలండి, సతీసాగమనం రావాలి, మా ఆచారం, అది భర్త చనిపోతే భార్యను సజీవ దహనం చేయటం మా ఆచారం అని చెప్పి మళ్ళీ అర్జీలు పంపారట. ఆ అర్జీలు అన్నిటికీ అక్కడుండి ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో ఇదంతా తప్పు అని అక్కడ చూపించి, కాబట్టి మళ్ళీ ఆ యొక్క సతీసాగమన చట్టంలో ఎవరు వేలు పట్టుకోకుండా దాన్ని రద్దు చేయించాడు. అట్లాంటి మంచి పనులు చేసినటువంటి ఆయన రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత విలియం కేరీ గారి జీవితానికి వద్దాం. ఆయన విలియం కేరీ గారి జీవితంతో ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళంతా ఎవరు అంటే మంచి భక్తులు, వీళ్ళంతా మానవత్వం పరిమళించిన మహానుభావులు. వీళ్ళంతా వాళ్ళ గురించి చెప్పుకుంది. ఇదంతా జ్ఞానం ఏమని దేవుడు చెప్పాడు కాబట్టి నాకు ప్రత్యేకంగా ఆ జ్ఞానంలో ఒక భాగంగానే ఇదంతా తీసుకొస్తున్నా. విలియం కేరీ గారు కూడా ఆ సంవత్సరాలు అవే. ఆయన 1761లో పుట్టి మరి భారతదేశానికి 1793లో వచ్చాడు, 1834లో చనిపోయాడు. ఈయన కథ ఏంటంటే ఇప్పుడు విలియం కేరీ గారి గురించి చెప్తున్నా. ఇదంతా 150 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రలు ఇవన్నీ. ఈ విలియం కేరీ గారు అన్న ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్నపాటి పాస్టర్గా ఉన్నాడు, కొంత చదువుకున్నాడు. ఆయన వృత్తి ఏంటి అంటే బూట్లు తయారు చేయటం. అంటే ఆదివారం వెళ్ళి చర్చిలో ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు వృత్తి బూట్లు తయారు చేయటం. బూట్లు తయారు చేసే కంపెనీలో ఉండి ఆ యొక్క మెటీరియల్ అంతా ఇంటికి పట్టుకెళ్ళి ఇంటి దగ్గర తయారు చేస్తూ ఉండేవాడట. తీసుకొచ్చి అప్పచెప్తూ ఉండేవాడు బూట్లు. అంటే పని చేస్తూ బతికేటువంటి కుటుంబం అది. కాకపోతే బైబిల్ గురించి కొంచెం తెలుసు. ఆయన కాలంలోనే మరి జాన్ వెస్లీ అని ఒక సువార్థికుడిని దేవుడు లేవనెత్తాడు ఇంగ్లాండ్లో. జాన్ వెస్లీ ఆయన ఒక 70 సంవత్సరాల వయసు వచ్చేసిందట ఈయన చూసే నాటికి.
ఆయన గుర్రం మీద తిరుగుతూ విపరీతంగా సువార్త ప్రకటించేవాడు. ఈ సువార్త ప్రకటిస్తుండగా ఆయన ప్రసంగాలు విని అనేక మంది ప్రభు వైపు చూచేవాడట. అన్ని గ్రామాల్లో గుర్రాల మీద వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడట. అంటే దేవుడు ఆత్మచేత ఆయన మాట్లాడేవాడు. ఆ ప్రసంగాల ప్రభావం విలియం కేరీ గారి మీద ఉంది. అలాగే ఇక్కడి నుంచి మిషనరీలు అక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళట, భారతదేశంలో అన్యాయాలు జరుగుతున్నాయని. అది చెప్పినప్పుడు ఆయనకి అరే ఈ అన్యాయం అరికట్టాలనే ఒక మంట దేవుడు రగిల్చాడు. ఆ మంట రగిల్చడం చేత ఆయన నేను మిషనరీగా వెళతాను అని అన్నాడు. అక్కడ ఒక ఇంగ్లాండ్ దేశంలో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనేది ఒకటి ప్రారంభమైందంట. అప్పుడే ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తానంటే మేమంతా కొంత డబ్బులు పోగు చేసి ఇస్తాము, వెళ్ళవచ్చు అన్నారు. అప్పుడు ధైర్యం చేసి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ యొక్క విలియం కేరీ గారు నేను వెళతాను అన్నాడు. అప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళగలవు అని అంటే నేను వెళతాను అన్నాడు. అప్పుడు వాళ్ళకు ఇచ్చినటువంటి కొంత డబ్బు తీసుకుని ఆయన భార్య పిల్లలను తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? భారతదేశం. ఆ యొక్క సిరంపూర్ అని ఉంటుంది, ఆ ఊరు దగ్గర ఆయన దిగాడు. ఎప్పుడు? 1793లో వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిన కృషి అంతా మీకు చెప్తా. ఈ విలియం కేరీ గారు ఎంతంత నష్టపోయాడు ఇక్కడికి వచ్చి అంటే, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి ఓడలో ప్రయాణం చేయడానికి 6 నెలలు పడుద్దట టైం. ఈయన ఈ యొక్క ప్రయాణంలో బెంగాల్ రాష్ట్రంలో మనం ప్రభు గురించి చెప్పాలి అంటే ఏం కావాలి? బెంగాల్ భాష తెలియాలి అని చెప్పి ఈ 6 నెలల్లో ఒక స్నేహితుడి ద్వారా ఆ బెంగాల్ భాష గురించి తెలుసుకున్నాడు. ఆ స్నేహితుడు ఎవరు అని అంటే ఆయన ఒక డాక్టర్ గారు, షిప్ డాక్టర్ గారట. అక్కడి ఇంగ్లాండ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ షిప్లో వాళ్ళకి జబ్బులు వస్తే వాళ్ళని మరి 6 నెలలు షిప్లో ఉన్నప్పుడు జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ కోసం ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఇది వరకు ఒక 5 సంవత్సరాలు ఇండియాలో ఉండి వెళ్ళాడు. ఆయన వస్తున్నాడంట ఈ ట్రిప్లో. కాబట్టి ఆయన ద్వారా మొత్తం అంతా భాష నేర్చుకున్నాడు. ఎవరైనా ఒక భాష 2 భాషలు నేర్చుకోవటమే కష్టం. అటువంటిది ఈయన చాలా భాషలు నేర్చుకున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన గురించి ఎక్కువగా నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నా చేతులు ఆయన జ్ఞాపకాలని తడివి చూసినాయి. 2 సంవత్సరాల క్రితం నేను కలకత్తా వెళ్ళి అక్కడ ఈ విలియం కేరీ గారు చేసినటువంటి ఆ యొక్క పనులు, ఆ కళాశాల, వాళ్ళ సమాధులు అవన్నీ చూసి వచ్చాను నేను. కాబట్టి వారి జ్ఞాపకాలన్నీ, ఆయన స్థాపించిన యూనివర్సిటీ అవన్నీ, ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ మేము ముందుకు పెట్టాలి అనుకుంటున్నాం. విలియం కేరీ గారితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ జ్ఞాపకాలన్నీ మీ ముందుకు తీసుకొస్తా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆయన పడిన బాధలు అన్నీ కావు. ఈ కొత్త ప్రదేశం కావటం చేత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వచ్చిన 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వాళ్ళ ఆవిడికి పిచ్చిదైపోయింది. ఎందుకు అంటే ఈ వాతావరణం సరిపడక. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆవిడ కూడా చనిపోయింది. అయినప్పటికీ కూడా అంటే మిషనరీలు ప్రభు ఆత్మతో నడిపించబడిన వారు వస్తున్నప్పుడు వారికి శ్రమలు రాకుండా ఉంటాయంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలన్నిటిని తీసేసి సుఖప్రదమైన జీవితాలు ఏమీ దేవుడు ఇవ్వాల. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీవు ఈ పని చేయాల్సిందే అని చెప్పి ఆదేశించడం చేత వాళ్ళు ఆ పని చేసుకుంటూ పోయారు. ఆ పని చేసుకుంటూ వెళుతున్నటువంటి సందర్భాల్లోనే ఆయనకు వచ్చినటువంటి శ్రమలు అసలు లెక్కే చేయలే. ఆయన మొట్టమొదటిగా మరి భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ ఆయన కనుక్కున్నది. అంతకుముందు కనుక్కున్నాడు జాన్ గూటంబర్గ్ అని ఆయన ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో కొన్ని చోట్లే ఉంది, కానీ కలకత్తాలో ఆయన స్వయంగా ప్రింటింగ్ ప్రెస్ స్థాపించడం జరిగింది. దానిలో ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని బెంగాల్ భాషలోకి మరి అక్కడ ఉన్నటువంటి భాషల్లోకి అనువదింపజేశాడు ఆయన. ఆయన దాన్ని ఎంతో కృషి చేశాడు. కాబట్టి చాలా భాషల్లోకి ఆయన మార్చడం జరిగింది బైబిల్ గ్రంథాన్ని. ఆ గ్రంథం మార్చడం చేత అనేక మంది యేసు ప్రభువును అంగీకరించడానికి వీలైంది. మరి ఆయన వచ్చాడు కదండి, వచ్చి చెప్తా ఉంటే బోర్డు మంది యేసు ప్రభువును అంగీకరించారా అంటే అట్లా ఏం జరగల. ఆయన వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు వీధుల్లోకి వెళ్ళి కూర్చుని చెప్తూ ఉండేవాడట.
ఈ తెల్లాయన ఎవరో వచ్చాడు, ఏంటో చెప్పుకుంటూ పోతున్నాడు, ఇంగ్లీష్లో చెప్పుకుంటూ పోతున్నాడు. పైకి బెంగాల్ కూడా నేర్చుకొచ్చాడు, బెంగాల్లో కూడా చెప్తున్నాడు అట. ఏమని? దేవుడు అన్న ఆయన ఒక్కడే, ఆయన బైబిల్లో గ్రంథంలో దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కారు, ఆయనకి సృష్టికర్తకు సంబంధించిన వాళ్ళు కారు, ఈయన ఒక్కడే సృష్టికర్త అని చెప్తా ఉన్నాడు. ఏదో చెప్పుకుంటాడులే, వాళ్ళు ఏదో మతమాట, మనకెందుకని పోతా ఉన్నారు. 5-6 సంవత్సరాలు ఒక్కడు కూడా యేసు ప్రభువుని అంగీకరించినట్ల మాటలు విని. ఒక 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత ఒక్కడు అంగీకరించాడట. అంటే అంత కష్టపడ్డారు సువార్త ప్రకటించడానికి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేటట్టు చేయటానికి ప్రజల్లో ఇంతగా కష్టపడవలసి వచ్చింది ఆయన. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఫేలిక్స్ అన్నటువంటి ఆయన్ని ఈయన బర్మా దేశానికి సువార్థికుడిగా పంపించాడు. వీళ్ళ అబ్బాయిల్ని వేరే వేరే దేశాలు పంపించాడు. అంటే ఒక కొడుకు చచ్చిపోయాడు, ఉన్న కొడుకుల్ని కూడా ఒకళ్ళని బర్మా, ఒకళ్ళు ఎక్కడికో పంపించాడు ఆయన. ఈ కొడుకుని బర్మా పంపిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే, మరి బర్మా నుంచి మరి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఆ ఓడ ప్రమాదంలో కోడలు, విలియం కేరీ గారి కోడలు, వాళ్ళిద్దరు పిల్లలు కూడా సముద్రంలో జారిపోయారంట. వాళ్ళలోంచి సముద్రంలో చచ్చిపోయారు. అంటే కోడలు, 2 పిల్లలు కూడా చచ్చిపోయి, కొడుకు తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి ఇట్లా ప్రమాదం జరిగింది అన్నాడు. మళ్ళీ అక్కడతో ఆగకుండా, సరే జరిగిందేదో జరిగింది, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాల్సిందంటే మళ్ళీ వెళ్ళి ఆ యొక్క దేశంలో సువార్త ప్రకటించడం జరిగింది ఆయన. కాబట్టి అట్లా ఒక్కొక్కళ్ళని ఆయన ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అట్లా చేసుకుంటూ రావటం జరిగింది. ఇప్పుడు నేను ఆయన జ్ఞాపకాలన్నీ చూసి వచ్చే కాబట్టి 2 సంవత్సరాల క్రితం దేవుడి ప్రేరణతోటే జరిగింది. ఆ జ్ఞాపకాలన్నీ నేను చూసా కాబట్టి, ఆయన పడిన కృషి ఏంటో చూసా కాబట్టి అది వివరంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇంత వివరంగా చెప్తా ఉన్నాం. ఇక ఇట్లాంటి వాళ్ళే ఇంకొక కొంతమందిని నేను సెలెక్ట్ చేశా. వాళ్ళ జ్ఞాపకాలు నేను చేతితో తడిమి చూసినట్టు లెక్క. కాబట్టి ఆ వాటిని మీకు చెప్పాలని నేను రాసుకున్నాను. అవి కూడా మీకు చెబుతా. ఎందుకు అంటే చెప్పాలి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. అంత నీతిమంతులు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు ధర్మం. మన బైబిల్లో చెప్తున్నది ఏంటి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే ఎవరైతే మంచి మంచి పనులు చేశారో వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఏంటయ్యా మనకు లాభం అంటే, అటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే అది ఆశీర్వాదకరమని సామెతల గ్రంథం 10:7లో చెప్పబడింది. అలాగే ఏదైతే చూసామో దాన్ని చెప్పటానికి దేవుడు ప్రేరణ ఇస్తాడు. నేను చూసినవన్నీ చెప్పడానికి నాకు ప్రేరణ ఇస్తున్నాడు. ఎట్లాగూ అని అంటే యోహాను పత్రిక 1వ పత్రికలో 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు మీకు చెప్పి, ఓహో ఇది ఆ యొక్క చూసినటువంటి వాటిని చెప్పాలనేటువంటి తపన ఎందుకు కలుగుతుంది అని చెప్పి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని చెప్పి ఆ యొక్క దాంట్లో ఉంది. అక్కడ వరకు చాలు. ఆయన ఏమన్నాడు? 1వ వచనమే. యోహాను గారు పత్రిక రాస్తూ, మేము మొట్టమొదటి నుంచి ఏం విన్నామో, కన్నులారా దేన్ని చూసామో, ఏవి మా చేతులు దేన్ని తాకి చూసినా అదే మీకు చెప్తున్నాను. ఇదిగో యేసు ప్రభుతో మేము ఎలా గడిపాము. యేసు ప్రభు శిష్యుడు యోహాను గారు యేసు ప్రభుతో ఎలా తిన్నాము, తిరిగాము, ఇట్లా కలిసి తిరిగాం. ఇదిగో ఇదంతా ఆయన రోజు మేము ముట్టుకున్నాం. అటువంటి ఆ దేవుడి గురించి చెప్తున్నాం. అలాగే ఎవరి జ్ఞాపకాలను అయితే నేను ఆ యొక్క స్పర్శించానో వారి గురించి మీకు చెప్పాలని దేవుడు ప్రేరణిస్తున్నాడు. నేను చూచి గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నా యొక్క యాత్ర కలకత్తా, ఒరిస్సా, బెంగాల్ వీటికి యాత్రకు వెళ్ళి ఈ యొక్క క్రైస్తవ మిషనరీలు వాళ్ళ జ్ఞాపకాలు అవన్నీ చూసి వచ్చాను నేను. అటువంటి వారి గురించి మీకు చెప్తూ విలియం కేరీ గారి గురించి చెప్పేసుకున్నాం. ఇకపోతే ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా మీకు చెప్పాలనిపిస్తూ ఉంది. తర్వాత మదర్ తెరెసా, ఆమె మరి మొన్నటి వరకు ఉంది, 1997 వరకు ఉంది. ఆమె కలకత్తాలో ఆమె స్థాపించినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఆ సంస్థ అంతా మేము చూసాం. ఆమె సమాధి దగ్గరికి వెళ్ళాం, ప్రార్థనలు చేసాం. కాబట్టి ఆ మదర్ తెరెసా గురించి కూడా
చెప్పాలనుకున్నాను. విలియం కేరీ గారు గురించి ఆ యొక్క జ్ఞాపకాలన్నీ నేను చూశాను. మదర్ తెరిసా గురించి కూడా చెప్తాను. ఆ తర్వాత మిస్ అవునే ఎమిలియా హైనీ అమ్మగారు అంటారు, మచిలీపట్నం. ఆమె కూడా మొన్నటి వరకు ఉన్నారు. 2004లో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆమె మచిలీపట్నంలో బ్రహ్మాండమైన సేవ చేసింది. ఎట్లా వచ్చారు వీళ్ళు, ఎందుకు సేవ చేశారంటే, విలియం కేరీ గారు ఎట్లా వచ్చాడు అంటే, విలియం కేరీ గారికి దేవుడు ఆయన ఆత్మలో మంట రగిల్చాడు. ఇదిగో నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి ఈ యొక్క ఇతర దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆయన వచ్చాడు. మదర్ తెరిసా కూడా ఆమె కూడా ఆత్మలో సంధింపబడి భారతదేశానికి యుగోస్లావియా దేశం నుంచి వచ్చింది. వచ్చి ముందు ఇక్కడ ఒక టీచర్గా ఉంది ఒక మిషనరీ స్కూల్లో. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు ఒక స్వరతో, అమ్మా నువ్వు టీచర్గా స్కూల్లో కూర్చోవడం కాదు తల్లి, వీధులంట అనేక మంది అనాథలైనటువంటి పిల్లలు అభాగ్యులు ఉన్నారు తల్లి, వాళ్ళ మధ్యకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అంటే ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి కలకత్తా వీధుల్లోకి వచ్చి పేద ప్రజల మధ్య సువార్త ప్రకటించింది మదర్ తెరిసా. కాబట్టి ఆమె గురించి చెప్తా. ఆ జ్ఞాపకాలన్నీ నేను చూసా. ఆ తర్వాత ఇప్పుడు హైనీ అమ్మగారు, ఈమె గురించి కూడా నా జ్ఞాపకాలన్నీ నాకు తెలుసు. ఆ యొక్క పరిసరాలు, ఆమె నివసించిన పరిసరాలు, ఆమె సమాధి చేయబడినాయి, అవన్నీ కూడా నేను స్పర్శించి చూచినటువంటి విషయాలు. అలాగే ఆమె స్థాపించినటువంటి చర్చి మా ఊరిలో ఉండేది. మా అమ్మగారు ముందుగా ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో గృహ ప్రార్థనలు పెట్టినప్పుడు హైనీ సంస్థ నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారే గృహ ప్రార్థనలు జరిపించారు. అప్పటికి నేను ప్రభువుని ఎరగను, కానీ హైనీ గురించి నాకు తెలుసు. కాబట్టి ఆమె జ్ఞాపకాలు కూడా ఎందుకు వచ్చింది, ఆమె కూడా దేవుడు తూర్పు దేశాలకు వెళ్ళు అని చెప్పి ఆమెను పంపించడం చేత ఆమె వచ్చింది. ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చింది ఆమె. కాబట్టి ఆమె గురించి కూడా చెప్తా. ఆ తర్వాత గ్రహాం స్టోవర్ట్ స్టెయిన్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన 1999 వరకు, అంటే ఇప్పుడు 27 సంవత్సరాల క్రితం వరకు ఉన్నాడు. ఒరిస్సాలో ఆయన ఒక డాక్టర్ గారు కుష్టు రోగులకి సేవ చేయటానికి ఒరిస్సా వచ్చి ఆ ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేస్తూ ఉండగా మతోన్మాదులు, దారాసింగ్ అనేటువంటి ఒకడు మతోన్మాది అనేక మందిని తీసుకుని వెళ్ళి ఆయన ఇద్దరు పిల్లలు జీపులో రాత్రి పడుకుని ఉండగా ఒకరోజు జీపు తగలబెట్టి ఆయన పిల్లల్ని చంపేయటం జరిగింది ఒరిస్సా రాష్ట్రంలో. ఆ యొక్క మనోహర్పూర్ అనే ఊర్లో నేను యాత్రలో, మరి యువ పాస్టర్ గారు ఒక ఆయన పిఠాపురం నుంచి వేశాడు ఈ యాత్ర, ఈ క్రైస్తవ జ్ఞాపకాలన్నీ చూపించడానికి. దాన్ని నేను వినియోగించుకున్నా. దానివల్ల ఆ జ్ఞానం నాకు వచ్చింది. ఆ ప్లేస్లో మరి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తే మా యాత్రలో ఆ మీటింగ్లో మేము పాల్గొన్నాం. అనేక మంది గిరిజనులు అక్కడ ఉన్న ప్రదేశం వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయారు. ఇప్పుడు ఇటువంటి త్యాగం చేశాడు ఆ గ్రహాం స్టోవర్ట్ స్టెయిన్స్. ఆయన సమాధులు, ఆయన స్థాపించినటువంటి కుష్టు రోగుల వైద్యశాల, ఆ ప్రణాళిక, ఆ యొక్క ప్రదేశాలన్నీ చూచాం. ఆయన వైద్యం చేసిన హాస్పిటల్, ఆయన నివసించిన ఇల్లు 27 సంవత్సరాల క్రితమే కదా. జ్ఞాపకాలన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పిల్లలు, అందరి జ్ఞాపకాలు కనపడుతున్నాయి. అవన్నీ స్పర్శించి చూసాం ఆయన ప్లేస్ చేసినవన్నీ. కాబట్టి అది కూడా మేము ముందుకి తీసుకురావాలని. వీళ్ళంతా ఎవరో మానవత్వం పరిమళించిన మంచి మనుషులు, మానవత్వంతో నిండిపోయిన వాళ్ళు, ఇతరుల గురించి జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ నేను తడిమి ఆ జ్ఞాపకాలు చూసి వచ్చిన వాళ్ళు ఎవరెవరు, విలియం కేరీ గారు, మదర్ తెరిసా గారు, హైనీ అమ్మ గారు, అలాగే స్టోవర్ట్ స్టెయిన్స్, వీళ్ళ జ్ఞాపకాలన్నీ నేను చూసి వచ్చా. కాబట్టి ఇవన్నీ చెప్తా. ఆ తర్వాత మరి మన భారతదేశంలో కూడా మానవత్వం పరిగణించినట్టు కొంతమంది మనుషుల్ని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు రామకృష్ణ పరమహంస అని, ఆయన 1896 వరకు ఉన్నాడు. 1896 వరకు ఉన్నాడు. అంటే ఇప్పటికీ 150 సంవత్సరాల దగ్గర ఆ కాలంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. రామకృష్ణ పరమహంస, ఈయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? ఆయన కాళికామాతను పూజిస్తాడు, ఒక పూజారి. కానీ ఈయనకి ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా కానీ, లేకపోతే ఆయనకి ధైర్యం లేకపోవటం కానీ, లేకపోతే సాతానుడు గుడ్డితనం కలగజేయటం మూలంగా కానీ దేవుడు స్పర్శించినప్పటికీ యేసు ప్రభు వైపు ఆయన చూడలేదు. అట్లాంటి వాళ్ళ కూడా మీకు చెప్తున్నా ఏం జరిగింది అనేది. ధైర్యం చేసి
మరి ప్రభు వైపు చూచేవాళ్ళే చూస్తారు కానీ పిరికి వారు చూడరు. వాళ్ళ దేవుడు ఏం బలవంతం చేయడు. కాబట్టి రామకృష్ణ పరమహంసకి దేవుడు ఏం దర్శనం చూపించాడు, ఆ దర్శనంలో దేవుడు ఏం మాట్లాడాడు అనేది మీకు తెలిస్తే, ఓహో సృష్టికర్త అయిన దేవుడికి భారతీయులని, హిందువులని, ఇంకోళ్ళని తేడా లేదు. ఆయన అందరికీ సమానంగానే దర్శనాలు చూపిస్తాడు, అందరికీ ప్రేరణిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, రాని వాళ్ళని శిక్షించడు. వాళ్ళు పరలోకం కోల్పోయి నరకానికి వెళ్తారు అంతే, ఇక్కడ ఏం శిక్షించడు. కాబట్టి ఆయన దర్శనం చూపించినా కూడా ప్రభు వైపు చూడని వాళ్ళు రామకృష్ణ పరమహంస. అలాగే వివేకానందుడు గురించి భారతదేశంలో మరి ఈ రామకృష్ణ పరమహంసకి శిష్యుడు ఆయన గురించి భారతదేశంలో చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఒకసారి ఆయన 1893 అనుకుంటా, ఆయన అమెరికాలో చికాగో నగరం వెళ్ళి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చాడు హిందూ మతం గురించి. ఇంత గొప్ప మా స్పీకర్ అని చెప్పి అందరూ కూడా చప్పట్లు కొట్టారు. అక్కడ ఆయన ఏం మాట్లాడాడు ఆ స్పీచ్లో అనే విషయాలు నేను కూలంకషంగా చూస్తే అర్థమైంది ఏంటంటే, ఆయనకు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు, సృష్టికర్త ఎవరో తెలుసు. కాకపోతే ఆయన చెప్పినటువంటి విధానం ఎట్లా ఉందంటే, భారతదేశం అనేది సనాతనంగా మంచి మనుషులతోటే ఉంది, మరి దేవుడు అన్న ఆయన ఒకే దేవుడని, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారని మా యొక్క గ్రంథాల్లో వేదాల్లో ఉంది. కానీ మా వాళ్ళు మనస్సు నిలుపుకోలేకపోవటం చేత ఆ సృష్టికర్త అసలు దేవుడు అయినప్పటికీ, ఆయనకు రూపం లేకపోయినప్పటికీ ఏదేదో రూపాలు పెట్టుకు చేస్తున్నారు. ఇంత మాత్రం చేత మమ్మల్ని తృణీకరించవద్దు, మా మతం గొప్పదే అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఒప్పుకున్నాడు, ఇదిగో ఈ యొక్క యేసు ప్రభువే దేవుడు అయినప్పటికీ మేమేదో తప్పనిసరిగా ఏదో రూపాలు పెట్టుకుంటున్నాము, మా వేదాల్లో యేసు ప్రభువే దేవుడు అన్నది ఉంది అని ఆయన కూడా ఒప్పుకోవటం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. మహాత్మా జ్యోతిరావు పులే అని, ఆయన భార్య సావిత్రిబాయి పులే అని, కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్, అదోనైరామ్ జడ్సన్ బర్మా, హడ్సన్ టేలర్ చైనా, వీళ్ళ గురించి మాత్రం వీళ్ళు మానవత్వం పరిమళించిన మంచి మనుషుల యొక్క జాబితాలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. ముందుగా నేను స్పృశించినటువంటి జ్ఞాపకాలు ఉన్నటువంటి మనుషుల చరిత్రలో విలియం కేరీ అయిపోయింది. నెక్స్ట్ మదర్ తెరిసాకి వెళ్ళబోతా ఉన్నాను, నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకెళ్తాను. కాబట్టి ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకో. ఈరోజు ఈ యొక్క 165వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు ప్రభువా. సృష్టికర్త సబ్జెక్టులో అనేక మంది మానవత్వం పరిమళించినటువంటి మనుషుల గురించి చెబుతూ ఉండగా, మరి ఇప్పటి వరకు కూడా తండ్రి మరి రాజా రామ్మోహన్ రాయ్ గారి చరిత్ర చెప్పుకున్నాం ప్రభువా. అంతకుముందు పండిత రమాబాయి గారి చరిత్ర చెప్పుకున్నాం, విలియం కేరీ గారి చరిత్ర కూడా చెప్పేసుకున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంకొక మదర్ తెరిసా గురించి చెప్పుకోవాలనుకుంటుండగా, ఇప్పటివరకు నేను ఇచ్చినటువంటి ఈ జ్ఞానం బిడ్డలందరూ కూడా స్వీకరించి ఈ జ్ఞానంతో మరి వారు అనేక మందిని వెలిగించలాగా వారికి తగిన ప్రోత్సాహం, తగిన ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తాను. నిరంతరము ప్రభువా ఈ పరిచర్యని దీవిస్తూ ఈ యొక్క ప్రసారాలు వీక్షించిన బిడ్డల జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను.